చేస్తున్నాం మేడం. మీ దగ్గరున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ మాకు మామూలుగా చేసినప్పుడు అంత లేవు మేడం. అలా ఉండదు కదా! మరి రోజు ప్రాక్టీస్ నేను 40 ఏళ్ల నుంచి లేవు మేడం. చేస్తాను. లేవు మరి మేడం. మీరు హెల్త్ ఇప్పుడేగా మేడం. మొదలెట్టారు. అవును మేడం. ఆహ్, అదే మీతో చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి మేడం మాకు. ప్రాక్టీస్ చేయండి. మన వీడియోలు కూడా ఉన్నాయి గదా! అవును మేడం. యూట్యూబ్‌లో వీడియోలు చూసి వాటిలోంచి కూడా చేయండి. చాలా ఉన్నాయి. చేస్తున్నాను. రీకి ఉన్నాయి, మెడిటేషన్స్ ఉన్నాయి. అన్నిట్లో ఏది చేసినా బానే ఉంటది. అవి కూడా చేసుకోండి అది. మేడం ఈ 3 లెవెల్స్ యూజ్ చేసుకొని మనం ఎంత వరకు హీల్ చేసుకోవచ్చు మేడం హెల్త్ వైస్ అంటే? ఏదన్నా చేసుకోవచ్చమ్మా. ఎంతవరకు అనేది ఏం లేదు. నువ్వు ఎంత చేస్తే అంత. ఓకే. డిపెండ్స్ ఆన్ యువర్ విల్ అండ్ విష్, టైమ్ యూ స్పెండ్. ఎంత టైం స్పెండ్ చేస్తావో దాని మీద ఉంటది. డిపెండ్ అయి ఉంటది. మనం ఎంత నమ్మకంతో ఎంత బాగా చేస్తే అంతగా వస్తది రిలీఫ్. ఓకే. అంటే ఏదన్నా ఆ! చెప్పండి. ఆ పర్సన్‌కి అదే మేడం సర్జరీ లెవెల్‌లో ఆ లెవెల్‌లో ఉంటది కదా మేడం. అంటే ఈ 3 లెవెల్స్ నేర్చుకుంటాం కదా! అది ఎంత వరకు చెయ్యొచ్చు అవును. క్యూర్? మీరు ఏం చేయబోతున్నారు? ఆ వ్యక్తి ఎంత డెప్త్‌లో ఉంది డిసీజు. ఆ! మీరు ఎంతసేపు చేస్తారు. అది కదా పాయింట్ అక్కడ. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే డోసేజ్ ఎక్కువ ఇస్తారు. తక్కువ ఉంటే తక్కువ ఇస్తారు. క్రానిక్‌గా సంవత్సరం నుంచి 10 సంవత్సరాల నుంచి ఒకలా ఇస్తారు. అంతే కదా మెడిసిన్. ఓకే. అలాగే ఇది కూడా ఆ వ్యక్తి యొక్క ఆపరేషన్ అనుకోండి. జనరల్‌గా అలాంటి వాళ్ళు వాళ్ళే నేర్చుకుని చేస్తే ఎక్కువ చేసుకోవాలి. నమ్మకంగా ఎక్కువ చేసుకోవాలి. మీరు చేయాలంటే మీరు కూడా కొంచెం ఎక్కువ చేయాలి అంతే. ఓకే. అలా. కంటిన్యూయస్‌గా చేయడమే. ఆహ్, ఆపరేషను అవ్వకుండా చేయొచ్చు. ఒకవేళ అయినా కూడా చేస్తూ ఉంటే తొందరగా తగ్గిపోద్ది. రిపీట్ కాకుండా ఉంటది. ఇయన్నీ అన్నమాట. మనం చేయడమే మనం ఎక్కువ. మీకు నమ్మకం కలగాలంటే మీరు 10 మంది కేసులు చేస్తే మీకు నమ్మకం వస్తది. అవును మేడం. ఒక్కళ్ళకనే పెట్టు కూర్చుంటే మీకెలా తెలుస్తది? తెలీదు గదా! అవును మేడం. చేస్తున్నా మేడం. చేసేటప్పుడు తెలుస్తోంది మేడం. రిజల్ట్ హ్మ్. చెప్తున్నారు. వేరే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్‌కి చేస్తూ ఉంటే, అరే! ఇలా చేస్తే ఇలా తగ్గుతుంది కదా! అని మీకు నమ్మకం పెరుగుతున్న కొలది మీ ఎనర్జీ అడుగుతున్నారు ఫ్లో మేడం. చేయమని పెరుగుతది. చెప్తున్నారు. హ్మ్. అడుగుతున్నారు మేడం. దాని రిజల్ట్ తెలుసుకొని అడుగుతున్నారు. అడుగుతారు చేయమని. కదా! ఆ! అదే మరి. అవును. అందుకే మేడం. యాహ్! సో, అదర్స్ మేడం కూడా మాట్లాడండి. ఎనీ క్వెషన్స్ గాని ఏమైనా ఉంటే అడగండి. ఇట్స్ ఓన్లీ ఫర్ రివ్యూ గదా! ఇవాళ. హ్మ్. వన్ బై వన్ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? రిజల్ట్స్ ఏమొచ్చాయి? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిజల్ట్ ఉంటది కాబట్టి, ఒకళ్ళు చెప్పడం ద్వారా వేరే వాళ్ళకి కూడా నమ్మకం కలుగుతది. ఎవరున్నారమ్మా? మేడం లక్ష్మి గారు ఉన్నారు. పెనుకొండ హేమలత గారు ఉన్నారు. మాట్లాడమను వాళ్ళని కూడా. మాట్లాడండి మేడం. శ్రీబాల గారు మాట్లాడండి మేడం. ఎవరైనా ఉంటే మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నేను హేమన్ మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. కంటిన్యూ. చెప్పండి హేమ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. నేను చెప్పండి. లాస్ట్ మీకు చెప్పాను కదండి, మా హస్బెండ్ కి బైపాస్ సర్జరీ అయితే నేను 2 వీక్స్ 2 లెవెల్స్ అటెండ్ కాలేకపోయానని. అయితే మీ వీడియోలు చూసి నేను ట్రై చేశాను కానీ నాకు మీ presence లో ఉన్నంత అటెన్షన్ కానీ తర్వాత వైబ్రేషన్ కానీ నేను క్యాచ్ చేయలేకపోతున్నానండి. సో మీరు నేను మిమ్మల్ని చేయడమేనండి. మీరు ఇప్పుడు 24 గంటలు నేను ఉండను కదా మీతోటి. ఆ! అట్లా అని కాదు, డైరెక్ట్ మీరు మాట్లాడిన దానికి నేను అలా రికార్డింగ్ కాదు. దానికి. అలా కాదు. అన్నిట్లోనూ ఉంటది. మీరు చేయడమే. మీరు చేస్తే మీ ఎనర్జీ పెరుగుతది. ఇప్పుడు మీరు రన్నింగ్ ప్రాక్టీస్‌కెళ్ళాలి, కాంపిటీషన్‌కెళ్ళాలి. డే 1 పరిగెట్టేస్తారా? లేదు. మరి మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది మీ కేపబిలిటీ పెరుగుతుంది. టైమింగ్ చేంజ్ అవుతుంది కదా! అవునండి. ఇది కూడా అంతే. మీరు చేస్తూ ఉంటే ఆయనకి రిజల్ట్ తెలుస్తది. వాళ్ళకి ఒక ఓకే. ఫియర్ ఉంటది. ఆపరేషన్ అయ్యాక చాలా ఫియర్ ఉంటది. మీరు అవునండి. చేస్తూ ఉంటే ఫియర్ తగ్గిపోతది. పెయిన్ ఏదన్నా మో ఉంటే స్టిఫ్‌నెస్ ఉన్న చోట తగ్గిపోతది. అవన్నీ మీరు మోస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ! చేస్తున్నా మేడం. నేను దగ్గరుండి ఆయన అంతే చెయ్యండి. పడుకున్నప్పుడు ఆ!
ఆ సింబల్స్ వేసుకోవడం కానీ నా చెయ్యండి. మోరల్ గా టచ్ కూడా చేయడం కానీ. చేయండి. టచ్ కూడా చేయండి. ఓకే. Yeah. ఇంకొకటి ఏంటంటే ఆ సింబల్స్ ఏదైతే వేస్తున్నాం కదా మేడం, అది నాకు మ్, మీ పర్ఫెక్ట్నెస్ ఇంకా రావాలంటే అది ప్రాక్టీస్ మీదనే అవుతుందా అండి? పర్ఫెక్ట్ ఏముంది, ఉండవే కదా, ఈజీవే కదా, అవేముంది, కష్టమేముంది, ఏదో ఒక సజెషన్ ఒకటే కొంచెం కష్టం, మిగిలిన రెండు ఆ, ఈజీ కదా. అవును. థర్డ్ డైక్యూమియో కూడా పెద్ద కష్టమేం కాదు. మీరు మైండ్లో అనుకుని అలా వెయ్యండి, అవి కరెక్ట్గానే వస్తాయి. అట్లాగే అండి. తప్పేమో అట్లాగే. తప్పేమో అని అలా వెళ్ళకండి. ఓకే. ఏఆర్ ఇన్వైటింగ్ అండ్ సెండింగ్ ది ఎనర్జీ. ఉమ్. చక్కగా బ్రైట్గా వాటి అలా వస్తూ ఉన్నట్టుగా అలా చేసి ఆయన లోపలికి పంపించి, ఆ హార్ట్ ఉమ్. లోపల, తర్వాత బైపాస్ అంటే అన్ని ఆ, ఆ తొడలోంచి కూడా వీన్ ఆ, అంతా ఆ, తీస్తారు అక్కడ కూడా కదా, వేస్తున్నాడు స్టిచెస్ అదంతా దగ్గర. మీరు వీలైతే టచ్ థెరపీ చేయండి. ఓకే మేడం. టచ్ చేస్తే ఏంటంటే తొందరగా అది హీల్ అయిపోతుంది. అవును, నేను ఆయింట్మెంట్ పెట్టినప్పుడు కానీ అట్లా కానీ అయితే దానికి ఎనర్జీ మనసులో. ఇవ్వండి, ఆయింట్మెంట్కి ఎనర్జీ ఇచ్చి రాయండి. ఓకే మేడం. అలాగా మీరు అవి చేసి ఆ తేడా తెలుస్తుంది మీకు, తొందరగా తగ్గుతుంది అనమాట. ఆ ఫియర్ తగ్గిపోతుంది. ఉమ్. తొందరగా రికవర్ అవుతారు. ఈ అన్- స్టిఫ్నెస్, ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఆయన కూడా ఫీల్ అవుతున్నారు లైట్ గా ఆ, ఉందని, కొంచెం యాక్టివ్ అవ్వడం కానీ, ఆ, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కానీ. ఉమ్, ఇప్పుడు మళ్ళీ టెస్ట్లు చేపిస్తాను, నార్మలే వచ్చినాయి. మీరు ఎవ్రీథింగ్ చెయ్యండి. ఈజ్. ఇప్పుడు నాతో కంపేర్ చేసుకుని ఆవిడుంటే ఈవిడుంటే అవన్నీ అనవసరం. మీరు నేర్చుకున్నది మీరు అంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పనికి వస్తుంది అంతే. ఇట్స్ లైక్ ఏ ఓకే మ్యామ్. కరెంటు నేనేస్తే ఎక్కువ లైట్, మీరైతే తక్కువ లైట్ అంటే ఏమి ఉండదు. ఇట్ కమ్స్. అవును. Be అవునండి. confident and be with all the love and reverence you do, you will get the result. That's all. అది ఓకే. ఓకే మేడం. చెయ్యండి, ఇంకొకటి ఏంటంటే బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇది కొంచెం రికవర్ అవుతున్నాను కదా. ఇప్పుడు అమ్మాయి పెళ్లి గురించి మొదలు పెట్టారు. నిన్న కొన్ని రోజులు ఆగండి, ఇది రికవర్ అయినాక అవ్వండి, మొదలు దాని పని అదే. పెడదాము. మీరు యూ డూ విశ్వ కళ్యాణ్ సాధన అని మన వీడియో ఉంది, చేశాను మేడం మీరు సర్జరీ. ఆయన కూడా చేయమనండి. ఆ వర్రీ అవడం మాని చేయండి, తొందరగా ఎనర్జీ పెరుగుతుందని చెప్పండి. ఓకే అదర్వైజ్ మేడం. మీరు నెగిటివ్ ఆలోచిస్తుంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. ఓకే. అవుతుందా లేదా అనేది అవ్వాలి అనుకుని ఆ విష్ తోటి చేస్తున్నారు. మీ ఇష్టదైవానికి కూడా చెయ్యొచ్చు కదా అందులో, కళ్యాణ సాధనలో అవునండి. ఏదైతే అది చేస్తూ ఉన్న కొలది మంచి శక్తి వెళ్ళి తొందరగా అవుతుందని చెప్పండి. అట్లాగే మేడం. కౌన్సిలింగ్ మీరు కూడా చెయ్యండి. నేను చేస్తాను. ఇప్పుడు పాపకి చేయాలంటే నేను ఎట్లా చేయాలి? ఆమె మనసు మారాలి. అంటే ఏంటి, ఆ మనసు ఏంటి, ఆ ముద్ద ఉంటుందా? ఆ, వద్దు, భయము. ఇక 2, 3 ఫ్రెండ్స్ సర్కిల్‌లో 2, 3 కేసులు, డైవోర్స్ కేసులు అయినాయి. సో అదేలేండి. అవన్నీ బుర్రలో పెట్టుకొని నాకొద్దు. అవునులేండి. మీరు మామూలుగా అమ్మాయికి మంచి ఆ, ఉమ్, ఓ, ఆ, చాలా సరైన మంచి సంబంధంతో వెంటనే మ్యారేజ్ కావాలి అని మీరు చేసేసేయండి. ఆటోమేటిక్గా అమ్మాయికి అలాంటిది రావడము, చేసుకోవాలనిపించడం జరుగుతుంది. యూ డైరెక్ట్లీ డూ ఆన్ హర్ ఆ ఇప్పుడు ఏ మ్యారేజ్. స్టేజ్‌కి వచ్చిందంటే రాత్రి ఆర్గ్యుమెంట్ అయితే, మీరు అన్ని ఇట్లా సంబంధాలు తీసుకొస్తున్నారు, నేను వేరే చూసుకుంటా అంటే చూసుకో అన్నాను. అన్నాక ఏమో యాప్ ఉంటదంట, యాప్‌లో చూసుకుంటదట. నేను యాప్‌లో ఉండే వాళ్ళు చూసుకో, కానీ మమ్మల్ని మానేయమంటే మటుకు మేము ఆపము. మేము అదే చూస్తాము, నువ్వు చూడు. ఎటువంటి అవకాశం వస్తదో మనకు తెలియదు. అంతే అంతే. మీరు అలా ఎనర్జీ ఇస్తూ ఉండండి అమ్మాయికి. ఓకే. అప్పుడు ఆ అమ్మాయికి ఏది కావాలో మీరు చూడడము, ఆ అమ్మాయికి కలవడము మంచిది వస్తుంది ఆ విధంగా. ఓకే మేడం. ఓకే. మైండ్ థాంక్ యూ. సెట్స్ పెట్టుకోకుండా గో ఆన్ ఆ! గివింగ్ ద పాజిటివ్ ఎనర్జీ అలా. ఓకే మేడం. ఏది ఏవి కాకుండా సడన్ గా ఎవరో ఒకరు తారసపడచ్చు, చెప్పలేము అవును. అలాగా. అవును. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే అండి. సో అమ్మ, మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఒకటి మెర్కబా క్లాస్ ఒకటి ఉంటుంది. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ దట్. మెర్కబా ఇవి రెండు ఉంటే మీకు కొంచెం హయ్యర్ ఎనర్జీస్ లోపలికి వెళ్తారనమాట. ఈవెన్ విత్ దిస్ యూ కెన్ కంటిన్యూ. ఇది చేస్తూ అది కూడా ఉంటే బాగుంటుంది. వీ మే అనౌన్స్ దట్ క్లాస్ ఆల్సో. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. అలాగే రేకి మీకు నచ్చితే కొత్త వాళ్ళని మళ్ళీ కొత్త క్లాస్ అనౌన్స్ అవుతుంది. న్యూ పీపుల్ని జాయిన్ చేయడానికి మీరు చెప్పండి. ఇంకా అదర్స్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పమ్మా.
అది మీరు చేస్తుంటే మేము ఇలా ఇక్కడ చేస్తుంటే బాగుంది మేడం. తర్వాత ఆ ఎనర్జీ అన్నది అంతలా ఎఫెక్టివ్‌గా అనిపించట్లేదు వీడియో చూసి చేస్తుంటే. ఓకే. వీడియో చూసి చేయక్కర్లేదమ్మా. మామూలుగా మీకు మీరు చేయాలి. ఓకే వీడియో అండి. చూసి చేయక్కర్లా. మీరే ఆ ఎనర్జీని తీసుకొని మీరే చేసుకోవాలి హీలింగ్. సింబల్స్ ఓకే. వేసుకోవడం కానీ, మెడిటేషన్ అంటే వీడియో పెట్టుకొని చేయొచ్చు. ఓకే అండి. మిగిలినవన్నీ మీరు మీకు మీరుగా డైరెక్ట్‌గా ఎనర్జీ తీసుకొని చేయడమే. ఓకే అండి. అలాగా. ఎంత చేస్తూ ఉంటే అంత మీ ఎనర్జీ మీరు ప్యూరిఫై అయితే ఎనర్జీ ఫ్లో పెరుగుతది. అది. ఓకే మేడం. ఆ ఎనర్జీ ఫ్లో పెరగాలి అంటే మీరు చేయాలి. చేస్తూ ఉంటే మీ లోపల నుంచి మనలో ఉండే బ్లాకేజెస్ క్లియర్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎనర్జీ పెరుగుతుందన్నమాట. ఓకే మేడం. అది. థ్యాంక్ యూ అండి. హలో మేడం. ఇప్పుడు మనము ఈ రేకి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే ఫుడ్ తీసుకున్నాక ఇంతసేపు చేయకూడదు అట్లా ఏమన్నా రూల్స్ ఏమన్నా ఉన్నాయా? అలాగేం అదర్‌వైజ్ లేదు. మనం లేవమ్మా. లేదు. 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 మనకెప్పుడు ప్రశాంతంగా అనుకున్నప్పుడు అప్పుడు చేసేసుకోవచ్చు. ప్రశాంతమే ఏం కాదు. ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేయడమే. ఓకే మేడం. ప్రశాంతం ఎప్పుడుంటది? ఎక్కువ చేస్తే ప్రశాంతత వస్తది. ఈ లోపల రాదు. ఓకే. గో ఆన్ డూయింగ్ ఇట్. వెనెవర్ యూ ఫీల్ లైక్ నెగెటివ్ థాట్ ఏదన్నా వస్తుంటే అది కాదు పాజిటివ్ ఇవ్వాలని గో టు ద పాజిటివ్ థింగ్ లైక్ దట్. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నా బ్రెయిన్‌కి ట్యూనింగ్ ఎట్లా అయిపోయిందంటే ఏదైనా సమ్‌వాట్ చిన్న ఇన్‌కన్వీనియన్స్ ఉన్నా నేను రేకిని తలుచుకుంటూ ఎనర్జీ అంతే. తీసేసుకుంటున్నా. అంతే. అంతే. మీ ఆరాలో వేసుకుంటారు. ఆ సిట్యుయేషన్‌లో వేస్తారు. హ్మ్. ఆ హ్మ్. ప్లేస్‌లో వేస్తారు. అలాగా. వంట చేస్తున్నప్పుడు గానీ, హ్మ్. చెట్లని అట్లా దేవుడి హ్మ్. దగ్గరకున్నప్పుడు అట్లా తెలియకుండానే నాకు నేనే వచ్చేస్తుంది నాకు. అంతే. అదే టు బీ విత్ ద ఎనర్జీ వల్ల మనం ఎక్కువ ప్యూరిఫై అవుతాం. ఓకే మేడం. యాహ్! ఇంకా ఎవరున్నారమ్మా? హాయ్ మ్యామ్. దిస్ ఇస్ లక్ష్మి మ్యామ్. లక్ష్మి. యాహ్! ప్రాక్టీస్ చేస్తున్నాను మ్యామ్. కొన్ని డేస్ మిస్ అయ్యాయి ఈ వీక్‌లో. సో, చేసినప్పుడు తెలుస్తుంది మ్యామ్. ఎనర్జీ తీసుకోవడము, ఎప్పుడైనా హ్మ్. ఏదైనా నీడ్ అనగానే హ్మ్. సింబల్స్ వేసుకొని ఎనర్జీ తీసుకోవడము, అది బాగా తెలుస్తుంది మ్యామ్. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అని అనిపిస్తుంది. హ్మ్. మొన్న మీరు శివరాత్రి రోజు చేసిన ఓం నమః శివాయ చేయించింది కూడా చాలా అనిపించింది మ్యామ్. అది కూడా రెగ్యులర్‌గా చేసుకుంటే బావుంటది అనిపించింది మ్యామ్. చేయొచ్చు. హీలింగ్ గదా! యూ చక్రాస్. కెన్ డూ ఇట్. చాలా ఉన్నాయి మెడిటేషన్స్ మనకు వీడియోలు చాలా ఉన్నాయి. హ్మ్. సెల్ఫ్ హీలింగ్ వీడియో ఇలా కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీరు జస్ట్ గో ఆన్ చూడండి. రకరకాల వీడియోలు చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఓకే. ఏవేవో చూసి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇవి చూస్తే సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు అవుతది. హీలింగ్ హ్మ్. వీడియోల వల్ల చేసుకోవడం ద్వారా హీలింగ్ కూడా జరుగుతది. అదే. ఓహ్! ఓకే. యాహ్! షూర్ అంటే మ్యామ్. మీరు పర్టికులర్ ఈ పార్ట్ క్లియర్ చేయాలి. ఇది ఇలా చేయాలి. అయితే ఇష్యూని హీల్ చేయాలి. అలా హ్మ్. పెట్టుకోండి. దాని మీద హ్మ్. గో ఆన్ కంటిన్యూయస్‌లీ డూయింగ్. అప్పుడు మీకు ఆ ఓహ్! రిజల్ట్ అనేది మీకు తెలుస్తది. ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద ఎక్కువగా ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ ఆలోచిస్తూ ఉంటారు కదా! హ్మ్. లైఫ్‌లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటది కదా! ఆ! ఆ! ఆ అవును. ఇష్యూని ఎక్కువ డీల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అది అప్పుడేంటి క్లియర్ అయిపోతుంది. మీకది సొల్యూషన్ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? చేంజ్ ఏమొస్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే. అలాగా. అది అదేదైనా ఫిజికల్ పెయిన్ అయినా, మెంటల్ పెయిన్ అయినా ఎనీథింగ్. ఫిజికల్, మెంటల్, హ్మ్. ఎమోషనల్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్డ్ విత్ ద లైఫ్, రిలేషన్‌షిప్, ఫైనాన్స్ హ్మ్. ఏదన్నా కావచ్చు. ఓకే. దేనికన్నా చేయొచ్చు. ఓకే. యాహ్! ఆ ఓకే మ్యామ్. ఇష్యూని అనుకుని మీరు ఆ ఇష్యూకి మీరు ఆ సింబల్స్ వేసి ఆ! విజువలైజ్ ద సొల్యూషన్ అన్నమాట. అలాగా. ఓకే. బట్ యాహ్! ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే. చిల్డ్రన్‌కి చేయొచ్చు. వాళ్ళ ఎగ్జామ్స్‌కి చేసుకోవచ్చు. అలాగే అవును. హ్మ్. కంటిన్యూయస్‌గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తూ ఉండండి. అది. ఓకే. యాహ్! అది ట్రై చేశాను మ్యామ్. పాపకి ఒకసారి ఒక కాంపిటీషన్ హ్మ్. పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎనర్జీ హ్మ్. ఇవ్వడానికి సింబల్స్‌తో ట్రై చేశాం. అది హెల్ప్ అవుతుంది మ్యామ్. షీ ఈస్ గెట్టింగ్ సమ్ ఎనర్జీ అండ్ షీ హ్మ్. ఈస్ ట్రైయింగ్ మీకు మోర్. తెలుస్తదండి. బాగా రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటే వాళ్ళు పెర్ఫార్మన్స్ స్కూల్లోను బ్యాలెన్స్డ్‌గా ఉండడం అయన్నీ ఉంటాయి. ఎవ్రీ డే అయి ఇంకా వాళ్ళకి సింబల్స్‌తో ఒక ఇచ్చేసుకో. అలవాటుగా చేసుకోండి. రోజు వేరే పనే హ్మ్. ఉంది. రోజు వాళ్ళకి టిఫిన్‌లు పెట్టి భోజనాలు వండుతారు గదా!
ఆ! అలాగే ఇది కూడా దిస్ ఈజ్ ఎనర్జీ ఫుడ్ యూఆర్ గివింగ్ దెమ్ అలాగనుకోండి. యూఆర్ నరిషింగ్ దెమ్ విత్ ద డివైన్ ఎనర్జీ. ఓకే. ఎనీ టైము మనకి గుర్తొచ్చినప్పుడల్లా ఇచ్చేసుకుంటూ ఉండడమే. మీరు ఓకే. అదొక పాయింట్ గా పెట్టుకుంటే మనకు అది హ్మ్. అవుతుంది అనమాట. ఓకే. ఓకే. సో యాహ్! ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి మనం. ఆ! ఉమ్. అంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఆ! మీకు మీకు చేసుకున్నట్టుగానే ఏదో మెడిటేషన్ చేస్తారు. హ్మ్. ఫస్ట్ డే ఏదో చేయగానే ఒకసారి ఎనర్జీ అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇచ్చేసుకోవచ్చు. హ్మ్. అక్కడ ఏదో ఇష్యూ కూడా ఉండవలసిన పని లేదు. ఫర్దర్ వెల్ బీయింగ్ అవునవును. ఓకే. ఫర్దర్ వెల్ బీయింగ్ మీరు ఇస్తున్న కొలది వాళ్ళు ఆ ఎనర్జీలో వాళ్ళు ఉంటారు అనమాట. ఓకే. ఓకే. యాహ్! యాహ్! దట్ ఓకే. హెల్ప్స్ యూ. యా. ఓకే. యాహ్! షూర్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే మనకు అప్లికేషన్ ఎంత లైఫ్ లో ఎలా హ్మ్. అప్లై చేస్తాము ఆ! అనేది మనకు చేస్తూ ఉన్న కొలది మనకు అవగాహన పెరుగుతుంది. అవునవును. ఎలాగా ట్రై చేస్తూ ఉంటే ఎక్కువ మన అది కొత్త రిజల్ట్స్ కొత్తగా ఎలా తెలుస్తాయి. చేయాలనేది మనకు తెలుస్తుంది. మనకు హ్మ్. రిజల్ట్ రావడం ఎలాగో అర్థమవుతుంది. హ్మ్. ఎలా చేయాలి ఒకవేళ లేట్ అవుతుంటే ఇంకేం చేయాలనేది గైడెన్స్ ఉంటుంది అలాగనమాట. ఓహ్! ఓకే. ఓకే. యాహ్! ఓకే. థ్యాంక్ యూ. మేడం యా. నమస్తే మేడం. ఆ, ఇప్పుడు మన ఏదైనా ఒక ఇష్యూ అనుకోండి మేడం, డైలీ అట్లా మెడిటేషన్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆ సింబల్స్ అనేసి చేయమంటారా, లేదంటే మామూలుగా ఎప్పుడైనా కొంచెం? ఎనీ టైం మెడిటేషన్ వేరుగా చేసుకోండి, సింబల్స్ వేరుగా వేసుకోవచ్చు. ఆహా, ఓకే ఓకే. అంటే ఈ 4 సింబల్స్ ఉన్నాయి కదా మేడం, 4 వేస్తే బెటర్ అంటారు కదా మేడం? అన్ని వేస్తేనే మంచిది. ఆహా. అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ టీమ్ మాత్రం అన్ని 3 టైమ్స్ కంపల్సరీ వేయాలి కదా మేడం, డీకేఎం అనేది మాత్రం సింగిల్ టైం సరిపోతుంది అంటారా? అన్ని 3 ఏదన్నా 3 అనాలండి. 3 సార్లు ఓకే వేసి 3 సార్లు అంటేనే మంచిది అనాలి. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. ఏది ఒకసారి అనేది లేదు. ఏదైనా ఒకసారైనా 3 టైమ్స్ అనాలి. 3 టైమ్స్ వేసి ఆ ఎనర్జీ దాంట్లోంచి అలా వస్తున్నట్టుగా మన క్రౌన్ లోంచి బాడీలోంచి మన బాడీలోంచి మన చేతుల్లోంచి వెళ్తున్నట్టు అనమాట. ఓకే ఓకే ఆల్వేస్ థింక్ ఆ రిసీవింగ్ ఆఫ్ ఎనర్జీ మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఓకే ఇచ్చే దాని మీద కాకుండా రిసీవింగ్ మీద. ఓకే. సింబల్స్ వేసుకున్నాక మన సింబల్స్ ఏమి అట్లా మళ్ళీ ఇమాజినేషన్ అక్కర్లేదు కదా మేడం, జస్ట్ ఒక పవర్ వస్తుంది అనుకుంటూ సరిపోతుంది కదా మేడం, ఎనర్జీ వస్తుందని. ఏమండి సింబల్స్ కూడా మన హెడ్ నుండి ఇలా లోపలికి వెళ్తూ అలా అక్కర్లేదు, ఓన్లీ ఎనర్జీ వస్తుంది క్రౌన్ చక్రాల నుండి అనుకుంటే సరిపోతుంది. మీరు సింబల్స్ అనుకున్నా మంచిదే. మీరు వేస్తున్నప్పుడు తర్వాత ఇంకా సింబల్స్ వస్తున్నాయి అనుకున్నాక ఇంకా ఎనర్జీ ఇంకా ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఆ సింబల్ ఎనర్జీ కనెక్ట్ అయిపోయాక ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది మనకు ఆ ఎనర్జీ ఫ్లో వస్తూనే ఉంటది. కెన్ ఆల్సో ఫీల్ దట్ అన్నమాట. ఆ వెళ్ళే ఆ ఇష్యూకి ఎంత కావాలో కూడా మీ యొక్క ఫ్లో బట్టి తెలుస్తుంది. ఫ్లో ఎక్కువ వెళ్తుందంటే అక్కడ నీడ్ ఎక్కువ ఉండి ఎక్కువ లాగుతుంది అనమాట. ఓకే. ఫ్లో తక్కువ ఉందంటే అక్కడ అంత అవసరం లేదని అర్థం. ఓకే. అంటే మేడం బాబు ఒబేస్ ఉన్నాడు. ఇప్పుడు ఓవరాల్ బాడీకి అంటే మనం జస్ట్ బాల్ ఆఫ్ లైట్ లో ఉన్నట్టు అట్లా పెట్టుకొని చేయమంటారా, లేదంటే ఎలా చేయాలి? చేయొచ్చు. వాట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ హిజ్ వాట్ ఈస్ ఎక్సెస్ ఇన్ హిమ్ షుడ్ గో అనుకుని చేయండి. బాడీకి ఎనర్జీ ఇచ్చుకోండి అలా. ఓకే. ఈవెన్ ఫుడ్ వైల్ గివింగ్ ఫుడ్ ఆల్సో మీరు అది అతనికి ఎక్సెస్ కాకుండా ఉండాలన్నట్టు వాటర్ కానీ ఫుడ్ కానీ అలా కూడా వేసి ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఉండడు మేడం, వేరే చోట ఉంటాడు. ఓకే. సో మనం బాల్ ఆఫ్ లైట్ అట్లా దాంట్లో ఉన్నట్టు అలా పెట్టేసుకొని చేసి వాట్ ఈస్ ఎక్సెస్ ఇన్ హిమ్ షుడ్ డిజాల్వ్ అయ్యి బయటకు, వాట్ ఈస్ నాట్ నీడెడ్ ఇన్ హిస్ థింగ్ షుడ్ గో డిజాల్వ్ అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా అందరూ అయిపోయారండి, ఇంకెవరిని ఉన్నారా? అరవింద్ అయిపోయారమ్మా అందరూ? మేడం ఉన్నారు మేడం, ఇంకో వాళ్ళు మాట్లాడలేదు. సార్ లెట్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్లెయిన్ కదా, వాట్ ఈస్ ఎనీ క్వశ్చన్ కానీ వాళ్ళు ఏమైనా చేశారా చెప్తే, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్
మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా మీరు గ్రూప్లో క్వశ్చన్ పెడితే మీకు ఆన్సర్ ఇస్తాము. మేబీ నెక్స్ట్ క్లాసెస్ ఏమన్నా ఉంటే మీరు అనౌన్స్మెంట్లో చూస్తే యూ కెన్ లుక్ ఇన్ టు దోస్ అండ్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ యూ కెన్ జాయిన్. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. విడిగా ఏం చేయము, అనౌన్స్మెంట్లో ఉంటాయి. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దాట్. యా, నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు డక్యోమియా వేసేటప్పుడు కూడా చొక్కురే 2 వైపులా వేయాలా మేడం? డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఏదన్నా వేయొచ్చు, ఏదన్నా ఒకటే వేయొచ్చు. ఆ, చౌకూర వేస్తే ఏంటంటే మిగిలిన వాటిని దారిని క్లియర్ చేస్తుంది, రోడ్డును శుభ్రం చేస్తుంది, కొంచెం కార్స్ అవును. ఈజీగా వెళ్ళడానికి, అంతే. ఓకే ఓకే. పర్లేదు, ఉన్నదానిలో తొక్కుంటే వెళ్తామంటే ఓడపోయిన వెళ్తాం కదా. అంటే మీరు చెప్పింది కరెక్టే, దీనికి కూడా వేయాలనా అని అడుగుతాను. దేనికైనా దేనికైనా చొక్కురే ముందు తర్వాత వేయాలి. వెయ్యకపోతే ఏం కాదు, వేస్తే మంచిది, అంతే. ఓకే ఓకే, సరే మేడం. అది వేయకపోతే ఏం కాదు, వేస్తే ప్యూరిఫికేషన్ మొదలవుతుంది. ప్రాబ్లం ఉంటేనే కదా మనం హీల్ చేస్తాం అక్కడ. అదే ఇప్పుడు మా బాబుకి డైరెక్ట్ గా డక్యూమా వేయచ్చా మేడం? బ్రెయిన్ కి అడిగాం కదా. మీరు ఫస్ట్ ప్యూరిఫై చేయండి. ఆ, ప్యూరిఫై చేసి అన్ని వేయండి, అన్ని సింబల్ బ్యాలెన్స్ కూడా కావాలి కదా. అవును. అంటే హన్షా చేసో నేను తర్వాత డక్యూమా వేసి మళ్ళీ చోకూరేతో ఎండ్ చేయాలా? ఎండ్ చేసుకోండి. మీరు ఓకే. ఎక్కువ బ్యాలెన్సింగ్ వేసుకోండి, సైహేకి వేయండి. సహికి సహికినే ఎక్కువ వేసాను. చోకూరే సహికి గివ్ చోకూరే. ఎనర్జీ, లైక్ బ్యాలెన్సింగ్ మీద ఎక్కువసేపు ఎనర్జీ ఇవ్వండి. లేకపోతే అన్ని ఇచ్చాక కూడా అలా మొత్తం మా బ్రెయిన్ అంతా చేతుల మధ్యలో ఉన్నట్టుగా అలా ఇస్తూ ఉంటే యూ కెన్ సీ దట్ ఆ ఎనర్జీ వెళ్ళడం అని తెలుస్తూ ఉంటుంది. అండ్ అబ్జర్వ్, ఒకవేళ హైపర్ యాక్టివిటీ ఏదైనా ఉంటే అదేమన్నా కొంచెం తగ్గిందా, అది ఎంత టైంలో ఆ రిపిటేషన్ వస్తుంది, అవన్నీ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సరే, నోట్ చేసుకుంటున్నాము. ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం. కుదురుగా ఒక దగ్గర కూర్చుంటున్నాడు ఇప్పుడు. అదే అది ఒకవేళ మాటలు కానీ లేదంటే అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లంలో మాటలో తేడా ఏముంది, వైలెన్స్ కానీ హైపర్ లో ఉంటే తేడా ఏముంది, అలాగా ఒక్కొక్కది మీరు గమనించి మీరు ఒక 10 మంది అవసరం ఉన్న వాళ్ళకి చెప్పారనుకోండి, ఎంత సఫర్ అవుతున్నారు అందరూ. అవునవును, మరి ఎన్ని గంటలు మీరు వెళ్తారు, స్పీచ్ థెరపీకి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బట్ రిజల్ట్ చాలా తక్కువే కదా. మేము అవేం చేయట్లేదు కానీ, బట్ మీరు చేయకపోయినా చేసేవాళ్ళు ఉన్నారు కదా. బ్యాచ్ ఫ్లవర్ మెడిసిన్ ఒకటి వాడుతున్నాము, ఇది ఒకటి చేస్తా ఉన్నాము. ఓకే, బ్యాచ్ ఫ్లవర్ ఏం వాడుతున్నారు? ఇది ఉంది కదా, వాల్నట్ ఇంపేషన్స్ 2 కలిపి వాడుతాం. మీరే కలిపి వాడుతున్నారా? అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఆరా చెక్ చేస్తారు. సో ఆరాలో అంటే వాళ్ళకి సజెషన్ వస్తుంది, వాళ్ళకి మిషన్ ఏదో ఉంది, దాన్ని బట్టి ఇస్తా ఉన్నారు. అది ఇది ఆయన కూడా చెప్పాము, మేము రేకి ఇస్తున్నాం అంటే ఆయన కూడా ఎంకరేజ్ చేస్తారు, చెయ్యండి మీరు, 2 అనలైజ్ చేస్తాము అనేసి, దాన్ని బట్టే చేస్తా ఉన్నాము. వస్తుందిలేండి, వాలంటీ ఇంపేషన్స్ పర్వాలేదు, కానీ ఇంకా కొన్ని ఉంటాయి. అవును, ఓకే, పర్వాలేదులేండి. అంటే ఎవ్రీ టైం ఇప్పుడు ఆరా చెక్ చేసిన ఈ మెడిసిన్ అయిన తర్వాత మళ్ళీ మెడిసిన్ చేంజ్ అవుతా ఉంది. బట్ వాల్నట్ కామన్ గా ఉంది, బట్ కొన్ని ఆలివ్ అన్ని మిక్స్ అవుతా ఉన్నాయి మిగిలిన 2 మెడిసిన్స్. దాన్ని బట్టి వచ్చే సజెషన్ బట్టి చేంజ్ చేస్తా ఉన్నాం. సో ఇదైతే కంటిన్యూ చేస్తా ఉన్నాం మేము. మీరు వాటికి కూడా ఎనర్జీ ఇచ్చి ఇవ్వండి. మెడిసిన్ కూడా ఏమంటారు? డ్రాప్స్ ఇచ్చారా, పిల్స్ ఇచ్చారా? డ్రాప్స్ డ్రాప్స్ కి మీరు డ్రాప్స్ వేసే ముందు ఆ బాటిల్ కి ఎనర్జీ ఇచ్చి సింబల్స్ వేసేసి అది వేసి ఇవ్వండి, అలాగా. ఓకే ఓకే. భోజనం పెట్టేటప్పుడు కూడా చోకూరే హన్షాజేషన్ ఇది ఇస్తా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మంచిదండి. నమస్తే మ్యామ్. నమస్తే. సో మిగిలిన వాళ్ళు ఉన్నారండి? హలో మ్యామ్, నేను శ్రావిక చేస్తున్నాను మ్యామ్. రేకి రోజు ఎనర్జీ తెలుస్తుంది. ఓకే, దేనికన్నా చేసుకున్నావమ్మా? రిజల్ట్స్ ఏమైనా వచ్చాయా? ఫియర్ అనే ఎమోషన్ కి చేస్తున్నాను మ్యామ్. అంటే ఇంకా చేస్తున్నాను అండి, ఇంకా ఏం తెలియలేదు, కానీ ఎనర్జీ అయితే రోజు ఇస్తున్నాను.
ఎక్కడిస్తున్నారు? సోలార్ బెడ్. చేతిలో వేసుకుని ఇలా పెట్టుకోమ్మా. ఎస్ మ్యామ్. టచ్తో చేసుకో ఎక్కువ, అప్పుడు తొందరగా తగ్గుతుంది. అలాగే ట్యాపింగ్ కూడా ఉంది మన దగ్గర, వీడియోలో చూస్తే ట్యాపింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకో. ఓకే మ్యామ్. తొందరగా తగ్గుతుంది. ట్యాపింగ్ చేసుకుని ఇది 2 చేస్తే బాగుంటుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, బట్ డూ ఇట్ మోర్. ఎంతసేపు ఇన్నాళ్ళు ఇంకా అవ్వలేదు, ఇంకా వస్తుంది, అంత ఇన్స్టాల్మెంట్లు ఏం అక్కర్లా. ఓకే మ్యామ్. తొందరగానే తగ్గిపోతాయి బాగా చేస్తే. డూ ఇట్ మోర్, కొంచెం ఎక్కువసేపు చెయ్యమ్మా. ఓకే మ్యామ్. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు పడుకుని కాసేపు మెలకుకుంటావు కదా, అవును. పడుకోగా నిద్రపోరు కదా, అప్పుడు ఈ చేతిలో వేసేసుకుని పుట్ ఇట్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సోలార్ ప్లెక్సెస్ అలా పెట్టుకుని కాసేపు అలా పడుకుంటే ద ఎనర్జీ విల్ గో అండ్ హీల్ అవ్వకపోతుంటారు అలాగే. ఓకే మ్యామ్. Yeah. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఈ ట్యాపింగ్ థెరపీ వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్ అండి? చూడండి, చూసి చెప్పండి ఉన్నాయి లేదా మీరు నాకు. అట్లాగే అండి, అట్లాగే. అంటే మీరు చూడలేదని అర్థం కదా, అంటే అవి నేను కూడా నేను ఎక్కడ చెప్పగలను. 1 వీక్ నుంచి నేను కొంచెం యూట్యూబ్ అదే ఈ దీంట్లో ఉండి నేను ఎక్కువ ఫాలో కాలేకపోయాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. ఈ విశ్వ కళ్యాణ సాధన అవన్నీ చూసుకుని నేను చెయ్యండి, చేసుకున్నాను. బోల్డ్ ఉన్నాయి, ట్యాపింగ్ చాలా ఉన్నాయి. మీరు కొన్ని వందలు ఉన్నాయి, మీరు చూసి ఒక్కొక్కది ప్రతి దాంట్లో ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది. డెఫినెట్లీ ఓకే ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే ఓకే చూసి కింద కనీసం కామెంట్ పెట్టండి, పనికొచ్చే ఉంటే పనికొచ్చాయని పెట్టండి. దానికి కూడా బద్దకమే మనందరికి. యూ డోంట్ అలౌ పీపుల్ టు లర్న్. సోదీస్ పైది పనికి వాళ్ళవన్నీ షేర్ చేస్తారు, మంచి ఎవరికి షేర్ చేయరు. అది మనకొచ్చే బాధ. బై డూయింగ్ యు ఆర్ హెల్పింగ్ అదర్స్. ఎస్ ఎస్ If you help others, you will get back the energy 10 times more. అది కరెక్ట్ కరెక్ట్. మిగిలిన చేస్తే నెగిటివ్ మీరు షేర్ చేస్తే యూ విల్ గెట్ బ్యాక్ ద నెగిటివ్ 10 times. అవును ఇఫ్ యూ గివ్ ద పాజిటివ్ ది షేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అవును మేడం. నెగిటివ్ ఎవ్వరికి షేర్ చేయకండి. వాడు ఓకే. చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, అక్కడ రేపు అవును. అయిపోయింది, నువ్వు ఇలా అవును. మోసపోతావు. మోసపోయేవాడు ఏమన్నా లేకపోయినా ఆ మోసపోతాడు. మనకు అవును. తెలిసే కొత్తగా మోసపోం, ఎంత నాలెడ్జ్ ఉన్నా. అందుకని అవును. డోంట్ ట్రై టు షేర్ అన్నెసరీ థింగ్స్. ఓకే. సీ దోస్ థింగ్స్. బీ పాజిటివ్ మీద ధ్యాస పెట్టుకోండి. ఓకే మేడం. మనం ఎంత చేసినా ఎక్కువ నెగిటివ్ మీద ఆ భయాల మీద ఉన్నారనుకోండి, యూ విల్ బి వేస్టింగ్ యువర్ ఎనర్జీస్. ఓకే. అందుకని వాటికి వీలైనంత దూరంగా ఉండడం అనేది మంచిది. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? సో ఇప్పుడు మీరు అందరూ కూడాను సింబల్స్ తీసుకుని చేతిలో వేసేసుకుని ఒకసారి అన్నీ కూడాను ఇలా మనము చక్రాస్ పెట్టుకున్నాం కదా పైనుంచి బ్యాక్, యూ కెన్ డూ విత్ దోస్ పాప్స్ అనమాట. ఈ చక్రాస్కి చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా చక్ర బ్యాలెన్సింగ్ అయిపోతుంది మీకు. ఇంకా అంతకుముందు మీకు ఫస్ట్ లెవెల్ 1లో చేయి పెట్టుకుని ఈచ్ చక్రాకి చేసుకుంటూ వెళ్ళాం కదా మనం. నౌ యూ కెన్ ఆల్సో డ్రా సింబల్స్ ఆన్ ద చక్రాస్, ఆన్ ద పామ్స్ వేసేసుకుని మనం ఇలా బ్యాక్ పెట్టుకుని జస్ట్ 3 minutes తర్వాత అక్కడ నుంచి సేక్రల్ చక్రాకి వస్తారు. సేక్రల్ చక్ర నుంచి నెవెల్, సోలార్ ప్లెక్సెస్, హార్ట్, థ్రోట్ ఇలా చేశారనుకోండి, హోల్ బాడీ చక్రాస్ అన్ని కూడా మీకు బ్యాలెన్స్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఇలాగ ఒక్కొక్క దాన్ని మీకు నేర్పించిన దాంట్లో ఇంకా బెటర్గా మీరు ఎలా ఎనర్జైజ్ చేసుకుంటారు అనేది నేర్చుకుంటూ వెళ్ళాలి మీరు. ఏది లేకపోతే అన్ని చక్రాస్ వేసుకుని చేతుల మధ్య బీరే ఉన్నట్టుగా పెట్టుకుని కంప్లీట్ యువర్ ఆరా అండ్ చక్రాస్లోకి వెళ్తున్నట్టుగా యూ కెన్ డూ లైక్ దిస్. ఆర్ అదర్వైజ్ మొత్తము మెడిటేషన్ చేసుకుంటూనే ఆరాలో సింబల్స్ వేసుకుని పైనుంచి ఈచ్ సింబల్ ఒక్కొక్క సింబల్ బాడీలోంచి వెళ్తున్నట్టుగా. అంటే టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీస్ యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఎంత ఎనర్జీని మీరు లోపల లెట్ ఇట్ ఫ్లో త్రూ యూ. ఆ సింబల్స్ ఎనర్జీ ఫ్లో అవుతున్న కొలది మీకు ఆ అనుకోగానే ఆ ఫ్లో సెటిల్ అయిపోతుంది. అయిపోగానే మీకు హీలింగ్ కూడా బాగా జరుగుతుంది. ఈవెన్ ఫర్ యువర్ ఇంటెన్షన్, ఎవరికైనా చేయాలనుకున్నా, ఏదైనా ఇష్యూ మీద చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.
ఓకే. సో ఇంకెవరన్నా మాట్లాడేది ఉందమ్మా? హలో మ్యామ్. చెప్పండి. మ్యామ్ నా పేరు వరుణ్. నేను మా సిస్టర్ దాంట్లో నుంచి జాయిన్ అయ్యాను. నాది ఇంకా ఆన్ అవ్వలేదు మ్యామ్. ఓకే అమ్మా, పర్వాలేదు, చెప్పమ్మా. ఎస్ మ్యామ్. సో ఎవ్రీడే చేస్తున్నాను మ్యామ్. 3 ప్రాక్టీసెస్ చేస్తున్నా. అండ్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం చెప్పినట్టు ఎవ్రీడే చక్రాస్కి ఆ సింబల్స్ వేసుకుని ఆ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మ్యామ్. సో చేయలేదా? ఇంకా చేయలేదు. ఎందుకమ్మా పోస్ట్ పోన్ చేయడం? ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం మ్యామ్. చేస్తే ఏంటంటే డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. అవును మ్యామ్. ఇన్ యువర్ వర్క్ లో కానీ బయట మీరేం చేస్తుంటారమ్మా? ఐటీ మ్యామ్. సాఫ్ట్వేర్ వర్క్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఓకే, మీకు చాలా చేంజ్ వస్తుంది. మీ వర్క్లోను, సొల్యూషన్స్లోను, మీ టార్గెట్స్ కంప్లీట్ చేయడంలోను, యువర్ రికగ్నిషన్ అన్నీ కూడా చాలా చేంజ్ వస్తుంది. అవును మ్యామ్. లైక్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వర్క్ లో అయితే కొంచెం పనులు కానీ అది కానీ కొంచెం త్వరగా ఏదైనా సొల్యూషన్స్ రావడం కానీ, లేదంటే పని తొందరగా అవ్వడం, రెస్పాన్స్ రావడం అది జరుగుతుంది. రెగ్యులర్ గా ఆ పని, సపోజ్ యూఆర్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్ అనుకోండి, యూ కెన్ ఈవెన్ గివ్ ఎనర్జీ టు దట్ అనమాట, మైండ్ లో అనుకున్న అలాగా. ఆర్ యూ కెన్ గివ్ ఎనర్జీ టు యూ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో సపోజ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్వాల్వ్డ్, ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెట్టుకుని యూ కెన్ ఆల్సో సీ దట్ ప్రాజెక్ట్ అండ్ పీపుల్, అది బాగా జరుగుతున్నట్టుగా యూ కెన్ గివ్ ఎనర్జీ. అంటే మేక్ ఇట్ ఏ పాయింట్ ఎవ్రీడే. నీ మీ ఆఫీస్ వర్క్ స్మూత్ గా అవ్వడం. యూ కెన్ ఈవెన్ ఎనర్జైజ్ యువర్ రూమ్, యువర్ ప్లేస్, వర్క్ ప్లేస్, యువర్ ల్యాప్టాప్. యూ కెన్ గివ్ ఎనర్జీ టు ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. యూ కెన్ సీ ద రిజల్ట్స్. ఎక్స్పెరిమెంట్ చేయాలి మీరు. ఓకే. యూ కెన్ గివ్ ఎనర్జీ టు దిస్. ఆ ప్రాజెక్ట్కి ఇవ్వచ్చు, మీ ల్యాప్టాప్కి ఇచ్చుకోవచ్చు, ఆ రూమ్కి ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా స్పెసిఫిక్ సింబల్ వేయాలా మ్యామ్, లేదంటే నార్మల్ మన ఇప్పుడు ఆల్రెడీ ఒక హెసరే మెడిటేషన్ చేశారు అనుకోండి, ఆ సింబల్స్ తో మెడిటేషన్ చేసేసి ఉంటారు కదా, అప్పుడే ఇలా పెట్టుకుని యూ గివ్ ఎనర్జీ టు యువర్ ఆఫీస్ రూమ్, యువర్ కొలీగ్స్ ఆర్ యువర్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఇలా పెట్టుకుని అంతటి అందులో పెట్టుకుని బాల్ ఆఫ్ లైట్ లో ఈ ఎనర్జీ అంతా ప్యాక్ దట్ ప్లేస్ విత్ ద ఎనర్జీ అండ్ లీవ్ ఇట్, అంతే. అప్పుడు ఆ స్మూత్ రన్నింగ్ వీలవుతుంది. సపోజ్ సమ్వన్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ యూ అనుకోండి, మీ గ్రూప్లో ఇరిటేటింగ్గా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ గ్రూప్లోంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది, లేదా వాళ్ళకి చేంజ్ రావడం ఉంటుంది. సపోజ్ ఎవరితోనో మీకు బాగా ఉండడం లేదు, దే ఆర్ ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు, మీరు అక్కడ కండ్యూస్గా హార్మోనియస్గా ఉండాలని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి హార్మోనియస్గా అవ్వచ్చు. లేదు అనుకుంటే ఆ వ్యక్తికి ఇంకో ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయి మీకు హార్మోనియస్ సిచ్యుయేషన్ రావచ్చు. ఓకే. అంటే ఈ వ్యక్తి పడలేదు, వీడు వెళ్ళిపోవాలనుకోకూడదు. అవును. బట్ మీ వర్క్ హార్మోనియస్గా బాగా ఫాస్ట్గా బాగా జరగాలి అని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట, ఆల్వేస్ అలా. ఓకే, మీరు టైం ఫ్రేమ్ పెట్టి చేసినా కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. వన్ వీక్ లో ఇది సాల్వ్ కావాలంటే అయ్యిందా లేదో చూడాలి మీరు. ఇప్పుడు పాస్ట్ అండ్ ఫ్యూచర్ కి చేసుకోవచ్చు కదా హన్సా చేసి. యూ కెన్, నాకు ఈ 1 week లో ఈ సొల్యూషన్ రావాలి, యూ గో అండ్ గివ్ ఎనర్జీ టు దట్ ప్రాజెక్ట్. అలాగా ఫర్ ఎవ్రీథింగ్ హౌ యూ కెన్ యూజ్ ద ఎనర్జీ. ఓకే. ఎస్ మ్యామ్. అది మీరు చేస్తున్న కొద్దీ మీరు దేనికి ఎలా వాడుకోవచ్చు అనేది మీకు అవగాహన పెరుగుతుంది. అలా. ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఇప్పుడు ఆ ఒబేస్ వాటికి కూడా మనం అలా టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చా? 6 months 1 year చూస్తూ పెట్టుకుని చేయండి. ఓకే ఓకే మ్యామ్. ఇంకోటి మేడం, సిద్ధ ఇప్పుడు నేర్పిస్తే ఏమైనా ఉందా మేడం ప్లాన్?
సిద్ధంగా అనౌన్స్ చేయాలండి. నాకు ఐ వాజ్ బిట్ బిజీ. ఓకే. ఇక్కడ పెట్టాలి కాబట్టి ఇంకా లేదు. ఆహా. మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్ లోనే ఉంటాను. బట్ మీరు ఆహా. మార్చిలో పెడితే నాకు ఇబ్బంది అవుతుంది. నేను బయట వెళ్తున్నాను. 20th వస్తాం బ్యాక్. ఓకే అది అందుకని. ఓకే ఓకే ఓకే. సరే సరే. ఓకే ఓకే. ఎవరైనా హైదరాబాద్ లో ఊళ్ళో ఆర్గనైజ్ చేస్తే ఐ కెన్ కమ్. ఏదైనా గ్రూప్ ఉంటే పెద్ద గ్రూప్ వీ కెన్ కండక్ట్ ఏ క్లాస్. అలాగా. ఇది మీరు షాబాద్ అన్నారు కదా మేడం. షాబాద్ లో నేను ఉంటాను. ఆ, బట్ సిటీలో ఎవరైనా ఏదైనా హాల్లో ఆర్గనైజ్ చేసి ఒక గ్రూప్ ఉంటే ఐ కెన్ కమ్ అండ్ టీచ్ అవర్స్. ఓకే. ఆహా. అదే. యా. అంటే మీరు కండక్ట్ చేస్తే అంటే షాబాద్ అయినా వస్తాను మేము అట్లా రావచ్చు అనేసి మీరు పెడతానంటే క్లాస్. అంటే నేను పెట్టడానికి అక్కడ టైం పడుతుంది. అదే. ఓకే. ఓకే. చూద్దాంలేండి. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ ఏదైనా ఎవరైనా వచ్చినా ఐ విల్ ట్రై టు ఇన్ఫార్మ్ యూ అండి. ఓకే. మీ పేరండి? రమాదేవి మేము. రమాదేవి గారు. అదే ఒకసారి అరవింద్కి చెప్తే ఏదన్నా ఎవరైనా వస్తున్నప్పుడు మీకు కూడా చెప్తే యూ కెన్ ఆల్సో కమ్. షూర్ షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. So always all of you sit straight. Inhale, exhale. Inhale into the abdomen, exhale through the mouth. 3 times. Gasho meditation pettadi. Namaskar mudra petti. Inhale, exhale. A bright Reiki light is there inside your heart. Each inhalation, it is expanding. Thank you, Reiki, for flowing into me. I open myself to receive the divine Reiki to heal me and for the benefit of all the beings. చేతులు ఓపెన్ గా పెట్టుకోండి. Feel that a bright, brilliant chaukur is flowing from the above central sun. Bright గా సింబల్ మీ బ్రెయిన్ లోంచి క్రౌన్ చక్రాలోంచి ఫ్లోయింగ్ ఇంటూ యువర్ బాడీ. Cleansing whole of your head, crown, throat, heart, solar plexus, navel, sacral, basic, through legs, souls to the core of the earth. You are in a beam of light. The symbols are flowing from above. Seiheki, bright Seiheki is flowing from above to your crown. Feel that it is flowing continuously, cleansing each and every cell of your body, dissolving all the imbalances in your body. Flowing into the earth. Hansa Jeshone, a bright, brilliant Hansa Jeshone is flowing from above through crown, Agnya, throat, heart, solar, navel, sacral, basic, through feet into the earth. Dissolving all the past life traumas, all the worries of the future. The brilliant daikyomia is flowing from above, opening up all the opportunities, abundance, happiness, health, relationship,
all aspects of life, which are for your highest good, they are all opening up, flowing into your crown chakra. I am open to receive for my highest good. Ajna chakra, throat. Heart, solar plexus, navel, sacral chakra, basic chakra, all the unnecessary things which are not for your highest good, they are all getting dissolved, flowing into the earth through your feet. Feel that energy flowing continuously like a river, golden river flowing from above to the core of the earth. The energy is flowing out of your body, expanding into your aura, in through throughout the universe. It is flowing. You are expanding. Now you can come back to the normal self. మీరు రెండు చేతుల మధ్య హార్ట్కి ఎదురుగా రెండు చేతులు పెట్టుకుని మధ్యలో ఫీల్ దెర్ ఇస్ ఏ బాల్ ఆఫ్ లైట్. Whatever is your wish, whatever you want to manifest, feel that inside that ball of light. మీ కోరిక నెరవేరినట్టుగా అది ఆ బాల్ ఆఫ్ లైట్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఎనర్జీ ఇవ్వండి. ఆర్ యూ కెన్ ఎనర్జీ గివ్ ఎనర్జీ టు ది హోల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఆ బాల్ని యూ కెన్ జస్ట్ ఆ యూనివర్స్లోకి ఇలా పంపించేసి
జస్ట్ మీ palms రెండిట్టి just rub them and you can slowly open your eyes. Okay? You can open your eyes. Okay, any questions? Or otherwise I will close the session. Okay, thank you. మేడం ఇది ఏ విషయమైనా సరే ఈ ప్రొసీజర్నే ఫాలో అవ్వమంటారు. ఈ బాల్ ఊహించుకొని అట్లా యూనివర్స్ లోకి మనం వదిలేసి త్రో చేసి అంతేనా? ఇప్పుడు మీరు మెడిటేషన్ చేశారు, ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి అలా చేశారు. ఓకే. మీరు ఆ విష్ పెట్టుకుని విష్కి డైరెక్ట్ గా సింబల్స్ వేయొచ్చు కదా. ఓకే మేడం. మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు యూ కెన్ డూ లైక్ దిస్. మీరు ఓకే. మెడిటేషన్ చేశాక యూ కెన్ డూ ఫాలో దిస్. ఓకే మేడం. ఎలాగైనా చేయొచ్చు. మీరు ఒక బాల్లో వాళ్ళని ఊహించుకుని విష్ పెట్టుకుని సింబల్స్ వేసి వాళ్ళకి ఆ విష్కి సింబల్స్ వేసి బాల్లో పెట్టి బయటకు వదలడం, ఎనీథింగ్ యూ కెన్ ఫాలో. ఓకే. విష్ అయిపోయినట్లే మనం ఊహించుకోవాలా మేడం ఇది? బాల్ యూ ఫీల్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ ఆ! మేనిఫెస్టెడ్ ఆల్రెడీ. ఓకే మేడం. ఓకే. వెన్ అండర్‌స్టాండ్. ఏ విష్ ఈస్ దేర్, హ్మ్. విష్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ ఏదో ఒక లెవెల్లో అది అయిపోయి ఉంటేనే ఆ విష్ మీకు వస్తుంది. ఓహో! సో అది అయిపోయినట్టే అనుకుని యూ డూ ఇట్ అలాగా. అర్థమైంది మేడం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.